హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం కన్నా ఎక్కువ అని నా అభిప్రాయం. కానీ చాలామంది నిపుణులు ఏమంటారంటే మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యంతో సమానంగా చూసుకోవాలి అని అంటూ ఉంటారు. అయితే మానసికమైన ఆరోగ్యాన్ని అసలు మానసికమైన ఆరోగ్యం అనేది ఒకటి ఉంటుందనేది చాలామంది పట్టించుకోరు, చాలామందికి తెలియదు కూడా. మానసికమైన ప్రాబ్లమ్స్ అనేవి, మానసికమైన సమస్యలు అనేవి మనసుకు వచ్చేవి, మానసికమైన రుగ్మతలు మైండ్కి వచ్చేవి అనేది చాలామందికి తెలియదు అనేది తెలుసుకోవాలి. అంటే ఇవి కూడా కొన్ని అనారోగ్యమైన కారణాలు, కొన్ని కారణాల వలన ఇవి వస్తవి. అవి రాకుండా చేసుకోవడానికి కొన్ని కౌన్సిలింగ్లు సెషన్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మానసికమైన ఆరోగ్యంతో ఉండగలుగుతాం, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అనేది చాలామందికి తెలియక దానివలన మానసికమైన ఆరోగ్యం చెడుగొట్టుకోవటం ద్వారా శారీరకమైన ఆరోగ్యం కూడా పాడైపోతుందని చాలామందికి తెలియదు. అందరూ శరీరానికి అనారోగ్యం రాగానే ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి ట్యాబ్లెట్లు వేసుకుంటూ టెస్టులు చేసుకుంటా రకరకాల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించుకోగలుగుతున్నాం, శారీరకమైన ప్రాబ్లమ్స్. అలాగే మానసికమైన ప్రాబ్లంకి మాత్రం మానసికమైన ప్రాబ్లం ఇది అనేది చాలామంది తెలియకపోవటం, మానసికమైన ప్రాబ్లం రావటం వల్ల సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకోవడం ద్వారా ఇది తగ్గుతుంది, మనం తగ్గించుకోవచ్చు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే ఈజీ సెషన్స్ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు, దాని బారిన పడకుండా దాని లూప్ లైన్లో ఇరుక్కోకుండా ఉండగలము అనేది చాలామందికి తెలియక పాపం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మానసికమైన ఆరోగ్యాన్ని చాలామంది లైట్ తీసుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు మానసికమైన ప్రాబ్లంకు లోన్ అవుతున్నారు, దానివల్ల శారీరకమైన ప్రాబ్లం కూడా వస్తుంది అనేది తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే శారీరకమైన ప్రాబ్లం అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, బాధపడినప్పుడు, ఏదన్నా అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికి కూడా కొన్ని డిసీజులకు కారణం మనసు, మైండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనసు మానసికమైన ఆరోగ్యం లేనప్పుడే శారీరకమైన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది, పాడవుతుంది, అనారోగ్య పాలవుతుంది అనేది చాలామందికి తెలియకపోవటం వలన మానసికమైన ప్రాబ్లం వచ్చిన తర్వాత కానీ దాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనేది గమనించాలి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం కన్నా ఎక్కువ. ఎందుకంటే మానసికమైన ఆరోగ్యం వచ్చింది అంటే అది శారీరకమైన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒకదానికి ఇంకోటి లింక్. కాబట్టి మనం శారీరకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు, శారీరకమైన అనారోగ్యానికి గురైనప్పుడు దాన్ని ఇమీడియట్గా సొల్యూషన్ కోసం ప్రయత్నించి ట్రీట్మెంట్ తీసుకుని చికిత్స తీసుకుంటున్నాం. కానీ మానసికమైన ఆరోగ్యానికి మాత్రం ఏది తీసుకోవట్లేదు. కాబట్టి మనం ఇంకా ఈ శారీరకంగా వచ్చే రోగాలతో పాటు మానసికంగా వచ్చే రోగాలకు కూడా శరీరం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానసికమైన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండేటట్టు, సైకలాజికల్గా హెల్తీగా ఉండేటట్టు, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు మనం ఎప్పటికప్పుడు సైకాలజిస్ట్ని కలిసి సెషన్స్ తీసుకుని మనం హెల్తీగా ఉండటం చాలా మంచిది, శారీరకమైన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మనం ఏ డెసిషన్ అయినా తీసుకునేటప్పుడు త్వరగా తీసుకోలేకపోయినా, సంఘర్షణకు గురవుతున్నా, యాంగ్జైటీకి గురవుతున్నా, మనం ఎక్కువ టెన్షన్ పడుతున్నా, కొన్ని విషయాల పట్ల మనం ఎప్పుడు అశ్రద్ధ చూపుతున్నా, ఆ చెయ్యాలని భయం వేస్తున్నా, ఇట్లాంటి కొన్ని రకరకాల కారణాలు, చిన్న చిన్న సిమ్టమ్సే మనకు కనపడుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక 1 hour 2 hours సెషన్స్ తీసుకోవటం ద్వారా, కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా దాని నుంచి నార్మల్ అయిపోయి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. 1 గంట 2 గంటలో తీసుకోవడం ద్వారా చాలా ఈజీ అవుతుంది మీ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఆ సెషన్స్ తీసుకోకుండా, కౌన్సిలింగ్ తీసుకోకుండా అలాగే వదిలేయటం ద్వారా ఆ థాట్ అలాగే పెరిగి ఆ ఎఫెక్ట్ శారీరకమైన ఆరోగ్యం పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. దానివలన 2 ఎఫెక్ట్ పడుతున్నాయి. ఎఫెక్ట్ పడటం వల్ల మనం చాలా అబ్నార్మల్ కండిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శారీరకమైన ఆరోగ్యం కన్నా కూడా మానసికమైన ఆరోగ్యమే
ఎక్కువ ఉపయోగం, మనకి ఎక్కువ అవసరం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే శారీరకమైన ఆరోగ్యం మనకు తెలిసిపోతుంది. ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎన్ని రోజులు ఉంటే తగ్గిపోతుంది ఏంటి అనేది తెలుసు. కానీ మానసికమైన ఆరోగ్యానికి ఒక్కసారి అనారోగ్యం గురైనప్పుడు దాన్ని రీకాల్ అవ్వటం చాలా కష్టం. శారీరకమైన ఆరోగ్యం కన్నా మానసికమైన ఆరోగ్యం చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక జ్వరం వస్తే 3 రోజులు తగ్గిపోద్ది, 4 రోజులు తగ్గిపోతుంది అనేది ఒక కంక్లూజన్ ఉంది. అదే అబ్నార్మల్ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ పోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, అది తగ్గకపోతే ఇంకా మెడిసిన్ ఎన్ని సంవత్సరాలు తీసుకోబడుతుంది అనేది అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. పాపం వాళ్ళని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. దానివలన రోజుల్లో కాదు నెలలు, సంవత్సరాలు పడుతుంది. మానసికమైన ఆరోగ్యం ఖరాబు అయినప్పుడు, మానసికమైన ఆరోగ్యం చెడిపోయినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మానసికమైన ఆరోగ్యం పాడవక ముందే మనం మేలుకొని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడే మనం కౌన్సిలింగ్ తీసుకుంటే నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అబ్నార్మల్కి వెళ్ళకుండా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి శారీరకమైన ఆరోగ్యం కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. మానసికమైన అనారోగ్యమైనప్పుడు కొన్ని రోజులు కాదు నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఇది తగ్గాలి అంటే. కాబట్టి ఇది మ్యాక్సిమం 99% రాకుండా చూసుకోవాలంటే కౌన్సిలింగ్ తీసుకుని సెషన్స్ తీసుకుంటే సైకాలజిస్ట్ ద్వారా 90 to 99% అనారోగ్యానికి ఫాలో అవ్వకుండా ఉండగలుగుతారు. మానసికమైన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలుగుతారు. మానసికమైన రుగ్మతలు రాకుండా చేసుకోగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.